హాయ్ అండి, చూస్తున్నారా? ఇప్పుడు దాకా అరిసి వెళ్ళిపోయినాయి. సరే అని చెప్పేసి అన్నం పెట్టాను. అన్నం కోడిగుడ్డు ఉంటే కలిపి పెట్టాను కూర. ఆ ముక్కు లేదు, దానికి కరెంట్ షాక్ కొట్టేది పోయినట్టుంది. చక్కగా తింటున్నాయండి. మాకైతే మాత్రం మేము పెట్టిన అన్నం ఆ కాకులు తింటే చాలా ఆనందం ఉంటుంది. చూడండి, ఇంకొక కాకి కూడా వచ్చింది. ఈ రెండు కాకులే కదండి వస్తుంటాయి. ఒక కాకి తినగానే రెండో కాకి చూడండి ఎలా పోయిందట్టు. క్యూ లైన్లో తింటే అయితే మాత్రం అదిగో చూడండి అసలు ఎలా దాన్ని నోట్లో పెడుతుందో చూసారండి. దానికి తిన్నది చేత కావట్లేదని దాన్ని నోట్లో పెడుతుంది. దీని నోట్లో అన్నం తీసుకెళ్ళి అదేండి. నాకైతే మాత్రం నేను పెట్టిన నాకు తింటే చాలా ఆనందంగా ఉంటుందండి. నాకైతే మాత్రం అదిగో మళ్ళీ వచ్చింది, నోటి నిండా అన్నం తీసుకెళ్ళి దానికి పెట్టుద్ది. చూడండి, చూస్తున్నానండి. అక్కడ టవలాటం వస్తుంది, తీద్దామంటే మళ్ళీ అవి ఎగిరిపోతాయేమని భయము. నీళ్ళు చూడండి, ఇప్పుడే డబ్బా నిండా నీళ్ళు పోస్తే ఎంత చక్కగా తాగుతుంది. అదిగో చూడండి ఎలా పెడుతుంది ఆ నోట్లో అన్నం. అదిగో చూడండి. నిజంగా అసలు ఇది మనుషులో కూడా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడైతే మనుషుల్లో లేదు. కాకులకున్న తెలివి మనుషులకు లేదండి. చూడండి ఎలా పెడుతుంది అసలు. దానికి కాళ్ళు కూడా లేవండి. డబ్బా పక్కన ఉన్న కాకి అయితే కాళ్ళు కూడా సరిగా నిలబడవు. అయినా దాని నోట్లో ఈ కాకి తీసుకెళ్ళి అన్నం పెడుతుంది అదండి. చూసారు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో చూసి అరుస్తూ ఉంది. ఈ కాకి ముందు సిగ్నల్ ఇచ్చిపోద్దండి. నేను తర్వాత అన్నం పెడితే ఇలా వచ్చి తింటుంది అది.